शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाद्याः सुमनसः सर्वार्थानां उपक्रमे यन्नत्वा कृतकृत्याः स्युः तन्नमामि गजाननं। शारदा शारदाम्भोजवदना वदनम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల ఉండడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. బాలార్కాయుత తేజసం త్రినయనాం రక్తాంబరోల్లాసిని నానాలంకృతి రజమానవపుషాం బాలోడు రాట్శేఖరాం హస్తైరిక్షుధనుసృణిం సుమశరం పాశం ముదా బిభ్రతీం శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతామాధారభూతాం స్మరేత్. దేవీ భాగవతం నామ పురాణం పరమోత్తమం త్రైలోక్యజననీ సాక్షాత్ గీయతే యత్ర శాశ్వతి. శ్రీమద్భాగవతం యస్తు పఠేద్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదం వా సయాతి పరమాం గతిం. ఇంతకు ముందు రోజున మహిషాసుర మర్దనం, ఆవిడ అమ్మ మహిషాసురుణ్ణి సంహరించడం చెప్పుకున్నాము. ఈరోజు శుంభ నిశుంభులను సంహరించడం చెప్పుకుంటాం. శృణురాజన్ ప్రవక్ష్యామి దేవ్యాశ్చరితం ఉత్తమం సుఖదం సర్వజంతూనాం సర్వపాప ప్రణాశనం యథా శుంభో నిశుంభశ్చ భ్రాతరౌ బలవత్తరౌ బభూవుతు మహావీరౌ అవధ్యౌ పురుషైః కిల. ప్రాచీన కాలంలో శుంభుడు నిశుంభుడు ఇద్దరు రాక్షసులు. వాళ్ళు బ్రహ్మ యొక్క వరాన్ని పొంది పురుషులెవరి చేత కూడా మరణం లేకుండా అవధ్యులుగా వరాన్ని పొందారు. పురా శుంభ నిశుంభౌ ద్వావసురౌ భూమిమండలే పాతాళతశ్చ సంప్రాప్తౌ భ్రాతరౌ శుభదర్శనౌ తౌ ప్రాప్త యౌవనౌ చైవ చేరతుస్తప ఉత్తమం. తయోస్తుష్టో అభవత్ బ్రహ్మ సర్వలోక పితామహః వాంఛితం వాం వరం కామం దదామి బ్రువతామిహ. వాళ్ళు పాతాళ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు భూలోకానికి వచ్చారు. వచ్చి గొప్ప తపస్సు చేశారు బ్రహ్మ గురించి. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. అంటే వాళ్ళు అమరత్వంచనౌ బ్రహ్మన్ దేహి దుష్టాసి చేత్ విభో, నువ్వు మా తపస్సుకి ఆనందించినట్లయితే మాకు అమరత్వాన్ని ప్రసాదించవలసింది, అంటే చావు లేకుండా ఉండడాన్ని ప్రసాదించవలసింది, వరంగా ఇవ్వవలసింది అన్నాడు. వాళ్ళిద్దరు అంటే అదేయం సర్వథా సర్వై సర్వేభ్యో భువనత్రయే దుర్జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ మర్యాదా విహితా లోకే పూర్వం విశ్వకృతా హి కిల. ఆయన
మీరు అడిగినటువంటి వరము అది ఇవ్వరానటువంటి వరము. ఎందువల్ల అంటే ఈ సృష్టి నియమం ప్రకారంగా జాతసి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతశ్చ. పుట్టినటువంటి వాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు. కాబట్టి మీరు ఆ విధంగా వరం అడగడానికి వీల్లేదు, ఆ వరం ఇవ్వడానికి వీల్లేదు. అది కాకుండా మరొకటి ఏదైనా అడగండి అన్నాడు. అంటే అప్పుడు పురుషైరమరాధ్యైశ్చ మానవైర్ మృగపక్షిభి అవధ్యత్వం కృపాసింధో దేహినౌ వాంఛితం వరం నారీ బలవతీ కాస్తి యా నౌ నాశం కరిష్యతి న బిభీవః స్త్రియః కామం త్రైలోక్యే సచరాచరే భయన్న స్త్రీజనేభ్యశ్చ స్వభావాత్ అబలాహిసా. మాకు దేవతల వల్ల కానీ, మానవుల వల్ల కానీ, మృగపక్షాదుల వల్ల కానీ మరణం సంభవించకూడదు. స్త్రీ అంటావా, స్త్రీ ఏ విధంగానూ అబలయ్యే, అంచేత మమ్మల్ని చంపగలిగినటువంటి స్త్రీ ఎవరుంటారు అని చెప్పి వారు వరం కోరుకున్నారు. అంటే ఏమైంది అంటే పురుషుల చేత కానీ, పశుపక్షాదుల చేత కానీ, మృగముల చేత కానీ, అమరుల చేత కానీ వాళ్ళకి మరణం సంభవించదు. ఒక స్త్రీని వదిలిపెట్టారు. స్త్రీ వల్ల మాకు మరణం ఎలాగా రాదు, ఇబ్బంది లేదు అని అనుకున్నారన్నమాట. సరే, వాళ్ళకి ఆ వరాన్ని ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత శ్రుత్వా తయోర్వాక్యం ప్రదదౌ వాంఛితం వరం బ్రహ్మా ప్రసన్న మనసా జగామాత స్వమాలయం. వారికి ఆ వరాన్ని ఇచ్చేశారు. బ్రహ్మగారు వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా ఆనందించారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే భృగుం పురోహితం కృత్వా చక్రతు పూజనం తదా శుభే దినే సునక్షత్రే జాతరూపమయం శుభం కృత్వా సింహాసనం దివ్యం రాజ్యార్థం ప్రదదౌ ముని. భృగువు ఆయన్ని పురోహితుడిగా పెట్టుకున్నారు. అక్కడ ఒక మంచి నక్షత్రంలో స్వర్ణమయమైనటువంటి సింహాసనం మీద వాళ్ళు రాజ్యంలో పట్టాభిషిక్తులు అయ్యారు. అయితే దాంట్లో శుంభుడు జ్యేష్ఠుడు కాబట్టి అతన్ని పట్టాభిషిక్తుడిని చేశారు. నిశుంభుడు కూడా అతనితో పాటుగానే ఉన్నాడు. ఇద్దరు బలవంతులైనటువంటి చండముండ అనేటువంటి చండు ముండు, చండముండు, వాళ్ళిద్దరూ మహావీరులు. వాళ్ళు సోదరులు. వీళ్ళకి సహాయంగా మంచి సైన్యంతో వీళ్ళకి ఈ రాజ్యానికి సహాయంగా ఉన్నారు. అలాగే రక్తబీజుడు అనేటువంటి గొప్ప రాక్షసుడు, గొప్ప బలవంతుడు. అతనికి ఏమిటి అంటే అతని ఒంటి నుండి రక్తం కనుక బయటికి వచ్చి భూమి మీద పడినట్టయితే ఎన్ని రక్త బిందువులు పడతాయో అంతమంది మళ్ళీ అతనితో సమానమైనంతటి రాక్షసులు జన్మించి అంతటి వీరులు జన్మిస్తారు. అది అతని వరం. అందువల్ల అతడు కూడా వీళ్ళకి సహాయంగా ఉన్నాడు. ఈ రక్తబీజుడు కూడా సాధారణమైన సర్వభూతుల చేత కూడా అవధ్యుడై ఉన్నాడు. ఇలా ఇంతటి బలం చేకూరేసరికి ఈ శుంభ నిశుంభులు మొత్తం భూమండలాన్నంతని ఆక్రమించేశారు. జగామదరసా స్వర్గే శచీపతి జయాయ చ. భూమండలాన్ని ఆక్రమించి స్వర్గాన్ని కూడా ఆక్రమించడానికి వెళ్ళారు. భగ్నం బలం తదా తస్య నిశుంభస్య మహాత్మనః ప్రాతరం మూర్ఛితం శ్రుత్వా శుంభః పరబలార్దనః. ఈ స్వర్గం మీదకి దండెత్తేసరికి అక్కడ దేవతల చేతిలో నిశుంభుడి యొక్క బలమంతా కూడా క్షీణించింది. ఆ యుద్ధంలో నిశుంభుడు మూర్ఛపోయాడు. అలా మూర్ఛపోయినటువంటి తమ్ముడిని చూసి శుంభుడు తను కూడా యుద్ధానికి వెళ్ళాడు. నిర్జితాసు సురా సర్వే సేంద్రా బాలాశ్చ సర్వశః ఐంద్రం పదం తదా తేన గృహీతం బలవత్తయ. అతడు తన యొక్క బలపరాక్రమాల చేత ఇంద్రాదులందరినీ కూడా జయించేశాడు. జయించేసి ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. స్వర్గంలో నుండి వీళ్ళందరినీ బయటకు గెంటేశాడు. దేవతలంతా పారిపోయారు. సంత్యజ్య నందనం సర్వే నిర్యయు గిరిగహ్వరే
కృతాధికారాస్తే సర్వే బభ్రుము విజనేవనే. ఆ స్వర్గం నుండి పారిపోయి ఆ కొండల్లోనూ గుహల్లోనూ వనాల్లోనూ వాళ్ళు నివసించారు, దాగి ఉన్నారన్నమాట. ఇంకెక్కడ ఏమీ వాళ్ళకి అవకాశం లేక. చిత్రమేతన్మహారాజా కాలస్యైవ విచేష్టితం యః కరోతి నరం తావత్ రాజానం భిక్షుకం తతః దాతారం యాచకం చైవ బలవంతం తథా బలం పండితం వికలం కామం శూరం చ అతీవ కాతరం. కాలము యొక్క మహిమ ఎంతటిది అంటే అది చాలా మనం అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనటువంటిది, చాలా విచిత్రంగా ఉంటుంది. కాలము యొక్క మహిమ దాతని యాచకుడిగా చేస్తుంది, బలవంతుణ్ణి నిర్బలుడిగా చేస్తుంది, పండితుణ్ణి ఏమీ రాని మూర్ఖుడిగా చేస్తుంది, శూరుణ్ణి భీరువుగా తయారు చేస్తుంది. కాలం యొక్క గొప్పతనం మనం చెప్పలేము. అందుచేతనే ఇంతటి దేవతలందరికీ కూడా అధిపతి అయినటువంటి ఇంద్రుడు, అతడు మహాశూరుడు, అతని దగ్గర గొప్ప వజ్రాయుధం ఉంది. అయినప్పటికీ కూడా ఇంద్రాదులందరినీ కూడా రాక్షసుడు చేయించేశాడు. వీళ్ళందరూ కూడా, ఈ ఇంద్రాది దేవతలందరూ కూడా హిమాలయానికి వచ్చేశారు. వచ్చి అక్కడ గుహల్లోనూ వాటిల్లోనూ వనాల్లోనూ నివసిస్తున్నారు. నివసిస్తూ ఉండగా ఇంద్రుడు బృహస్పతిని అడిగాడు. గురుం దుఃఖాతురాస్తేతు పప్రచ్చు ఇదమాధృతా. ఆయన అడిగారు, అయ్యా మేము ఆ శుంభ నిశుంభుల చేతిలో ఓడిపోయాం, స్వర్గాధిపత్యాన్ని కోల్పోయాం, ఇప్పుడు ఏం చేయాలి మేము అని వాళ్ళు అడిగితే బృహస్పతి చెప్పాడు, సర్వే మంత్రాశ్చ వేదోక్త దైవాధీన ఫలాశ్చతే న స్వతంత్రా సురాధీశ తథైకాంత ఫలప్రదా మంత్రాణం దేవతాయూయం తేతు దుఃఖైక భాజనం జాతాస్మ కాలయోగేన కింకరోమి ప్రసాదనం. బృహస్పతి అన్నాడు, మంత్రములంటే కేవలం మంత్రములు ఏమీ చేయవయ్యా. మంత్రములకు అధిష్టానమైనటువంటి దేవతలు ఉంటారు. ఆ దేవతల వల్ల మంత్రాలకు బలం వస్తుంది. ఇప్పుడు దేవతలందరూ కూడా వాడి చేతిలో ఓడిపోయి ఇలా ఉన్నప్పుడు, దేవతలకే శక్తి లేనప్పుడు దేవతలకు సంబంధించిన మంత్రాలకు మాత్రం ఇప్పుడు శక్తి ఉంటుంది. కాబట్టి దీనికి ఇంకొక ఉపాయం ఏదో ఆలోచించాలి. ఉపాయస్త్వథ కర్తవ్య ఇది శిష్టానుశాసనం దైవై బలవత్ కేచిత్ ప్రవదంతి మనీషిణ. దైవం చాలా బలమైనటువంటిది. ఆ సమయంలో ఏది జరగాలో అవశ్యం భావి భావాన ప్రతీకారో న విద్యతే. ఒక్కొక్కప్పుడు అలా జరగవలసి ఉంటే జరుగుతుంది అంతే, ఇక దాన్ని ఆపగలిగిన వాడు ఎవడు ఉండడు. అందుచేత బాగా ఆలోచించి దీనికి మనం ఉపాయాన్ని కనుక్కొనాలి అని చెప్పి, పురా భగవతీ దుష్టా జఘాన మహిషాసురం యుష్మాభిస్తుతా దేవి వరదానం తదావత ఆపదం నాశయిష్యామి సంస్మృతా వా సదైవ. ఇంతకు మునుపు ప్రాచీన కాలంలో మహిషాసురుణ్ణి అమ్మవారు దేవి సంహరించింది. అప్పుడు మీకు ఒక వరం ఇచ్చింది, మీకు కష్టం వచ్చినప్పుడు నన్ను స్మరించండి, నేను మీకు అభయం ఇస్తున్నాను, ఆ విధంగా మీ కష్టాన్ని నేను తొలగిస్తాను అని మీకు చెప్పిందయ్యా. కాబట్టి మీరందరూ కూడా ఆ దేవిని ధ్యానం చేయండి అని గురువు చెప్పి బృహస్పతి చెప్పాడు. హిమాలయం మహారాజ దేవి ధ్యాన పరాయణ. వారందరూ కూడా ఆ హిమాలయంలో దేవీ ధ్యాన పరాయణులై దేవతలందరూ కూడా ఆ దేవిని ధ్యానం చేశారు. నమో దేవి విశ్వేశ్వరి ప్రాణనాథే సదానంద రూపే సురానందదే తే నమో దానవంత ప్రదే మానవానాం అనేకార్థతే భక్తి గమ్యస్వరూపే నతే నామ సంఖ్యాన్నతే రూపమిదృక్ తథా కోపి వేదాది దేవాది రూపే త్వమేవాసి సర్వేషు శక్తి స్వరూప ప్రజా సృష్టి సంహార కాలే సదైవ స్మృతిస్త్వం ధృతిస్త్వం త్వమేవాసి బుద్ధి జరా పుష్టి తుష్టి ధృతి కాంతి శాంతి సువిద్యా సులక్ష్మీర్గతి కీర్తి మేధే
త్వమేవాసి విశ్వస్య బీజం పురాణం అని ఈ విధంగా నీవే అందరికీ కూడా మూల కారణమైనటువంటి దానివి, నీవే ధృతివి, నీవే శక్తివి, నీవే కాంతివి, నీవే శాంతివి, నీవే విద్యవి, నీవే లక్ష్మి, నీవే కీర్తి, నీవే మేధ. కాబట్టి సమస్తమైన ఈ సృష్టి అంతటికి నీవే కారణము. అటువంటి నీవు మమ్మల్ని రక్షించవలసింది. ఇప్పుడు ప్రస్తుతము ఈ శుంభ నిశుంభులు మమ్మల్ని ఈ విధంగా ఓడించారు. మేము చాలా భయపడుతూ ఉన్నాము. ఏ వైష్ణవ పాశుపతాశ్చ శౌరా దంభాస్త ఏవ ప్రతిభాంతి నూనం ధ్యాయంతి నత్వం కమలాంచలజాం కాంతిం స్థితిం కీర్తిమథాపి పుష్టిం. చేత మేము ఇంత గొప్పవాళ్ళం, మేము వైష్ణవులం, మేము పాశుపతులం, ఈ విధంగా అహంకారంతో వ్యవహరించేటువంటి వారు నిన్ను ధ్యానించకుండా ఉన్నట్లయితే వారు ఇటువంటి సౌఖ్యాన్ని పొందజాలరు అని వాళ్ళు స్తుతించారు. ఏవం స్తుతా సురై సర్వైరంబికా కరుణాన్విత ప్రాదుర్బభూవ తరస రూపయౌవన సంయుత దివ్యాంబరధరా దేవి దివ్యభూషణ భూషిత. ఈ విధంగా దేవతల చేత స్తుతింపబడినటువంటిదై ఆమె అంబిక వారికి ఎదురుగా సాక్షాత్కరించింది. దివ్యమైనటువంటి వస్త్రములు ధరించి ఉంది, దివ్యమైనటువంటి భూషణాలతోటి అలంకరించి ఉంది, చక్కనైనటువంటి దివ్యమైన మానలతోటి, అలాగే చందనమంతా కూడా ఒంటికి పూసుకుని ఉన్నది. అద్భుతమైనటువంటి జగన్మోహనకారకమైనటువంటి లావణ్యముతో కూడి ఉన్నటువంటి అటువంటి దివ్య రూపమైనటువంటి దేవి అంబిక వారికి సాక్షాత్కరించింది. అలాగే సాక్షాత్కరించి భోభో సురవరా కాత్ర భవద్భిస్తూయతే వృషం. ఏమయ్యా మీరందరూ ఏమిటి, ఎవరిని స్తోత్రం చేస్తున్నారు ఈ విధంగా అన్నారు. అంటే ఆ దేవతలు అన్నారు, దేవి స్తుమస్త్వాం విశ్వేశి ప్రణతాస్మ కృష్ణ కృపార్ణవే పాహిన సర్వదుఃఖేభ్య సంవిఘ్నాన్ దైత్యతాపితాన్. అమ్మా నిన్నే మేము స్తోత్రం చేస్తున్నాము, ఆ దైత్యుడి వల్ల బాధలు పడుతున్నటువంటి మమ్మల్ని నీవే రక్షించాలి అని. అద్యా శుంభ నిశుంభౌ ద్వావసురౌ ఘోరదర్శనౌ ఉత్పన్నౌ విఘ్నకర్తారౌ అవహన్యౌ పురుషైః కిల రక్తబీజశ్చ బలవాన్ చండముండౌ తథాసురౌ ఏతైరన్యైశ్చ దేవానాం మృతం రాజ్యం మహాబలైః. ఆ శుంభ నిశుంభులు, చండముండులు, రక్తబీజుడు వీళ్ళందరూ కూడా ఇతరులు ఎవరి చేత కూడా అవధ్యులై చంపడానికి శక్యం కాకుండా మహాబలవంతులై మా రాజ్యాన్ని ఆక్రమించి స్వర్గం నుంచి మమ్మల్ని గంటేశారు. ఇది పరిస్థితి. కాబట్టి మాతస్త్వమేవ శరణం భవ దుఃఖితానాం, నువ్వే మాకు శరణము. సకల భువన రక్షా దేవి కార్యాత్వయాద్య స్వకృతమితి విదిత్వా విశ్వమేతద్యువాదౌ జనని జగతి పీడాం దానవా దర్పయుక్తా స్వబల మద సమేతాస్తే ప్రకుర్వంతి మాత. ఆ దానవులంతా కూడా తమ యొక్క బలంతో చాలా గర్వంగా ఉన్నటువంటి వారై ఈ లోకానికంతకీ కూడా చాలా బాధలు కలిగిస్తున్నారు. అంచేత నీవే వాళ్ళను సంహరించి మాకు జయాన్ని చేకూర్చవలసింది అని ప్రార్థించారు. ఏవం స్తుతా తదా దేవి దైవతై శృతితాపితై. ఆ విధంగా స్తోత్రం చేసిన తర్వాత ఆ అంబిక తన సంకల్పము చేత తన శరీరము నుండి మరొక స్త్రీ రూపాన్ని వెలుపలికి తీసుకొచ్చింది. పార్వత్యాస్తు శరీరాద్వై నిసృతాచ అంబికాయదా. ఆ పార్వతి నుండి ఒక స్త్రీ రూపము వచ్చింది. వచ్చిన తర్వాత ఈ రూపము, పార్వతి యొక్క రూపము నల్లగా అయిపోయింది. కౌశికీతి సమస్తేషు తతో లోకేషు పచ్యతే కృష్ణ రూపాత సంజాత కాళికా ప్రకీర్తిత. ఈ అంబిక వచ్చింది, ఆ పార్వతి దాంట్లో నుంచి ఒక రూపం యువతలకు, స్త్రీ రూపం యువతలకు వచ్చింది. అప్పుడు ఆమెను అంబిక అన్నారు. ఈ పార్వతి నల్లటి స్వరూపాన్ని ధరించి ఉంది, ఈవిడ కాళిక అన్నమాట. ఈ
కాళరాత్రీతి సా ప్రోక్త సర్వకామ ఫలప్రద అంబికాయా పరం రూపం విరరాజ మనోహరం. అంబిక యొక్క మరొక రూపమే ఈవిడ. ఆ విధంగా అంబిక ఏం చేసిందంటే కాళికను తోడుగా తీసుకొని యుద్ధానికి వెళ్ళి వారు చెప్పిందనమాట, తిష్టంతు నిర్భయాయోనం హరిష్యామి రిపూనిహ నిశుంభాదీన్ వధిష్యామి యుష్మాకం సుఖహేతవే ఇత్యుక్తా సా తదా దేవి సింహారూఢా మదోత్కట కాళికాం పార్శ్వతః కృత్వా జగామ నగరే రిపో. అంబిక ఏం చేసిందంటే కాళికను కూడా తీసుకుని వెళ్ళి ఈ దేవతలతోటి మీరేమి కంగారు పడకండి, ఆ శుంభను నేను ఈరోజే సంహరిస్తాను అని చెప్పి ఆ శత్రువులు శుంభులు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ముదంచ పరమాం ప్రాపు అమరా గగనే స్థితా తస్మిన్ అవసరే తత్ర దానవో శుంభ సేవకౌ చండముండాభిదౌ ఘోరౌ రమమాణౌ ఎదురుచ్ఛయ ఆగతౌ దదృశా తేతు తాం తదా దివ్యరూపిణీం అంబికాం గాన సంయుక్తాం కాళికాం పురతస్థితాం దృష్ట్వా తాం దివ్యరూపాం చ దానవౌ విస్మయాన్వితౌ జగ్మతుస్తరసా పార్శ్వం శుంభస్య ఉపసత్తమా. ఈ చండముండులు అనేటువంటి వాళ్ళు అక్కడ ఈ దేవి అక్కడికి వెళ్ళింది, అంబిక కాళికతో పాటుగా అక్కడికి వెళ్ళింది ఆ శత్రువులు ఉన్న ప్రాంతానికి. అక్కడ చండముండులు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఈ దివ్యమైనటువంటి స్వరూపము కలిగినటువంటి ఈ అంబికను కూడా ఉన్నటువంటి కాళికను వాళ్ళు చూశారు. అంబిక గొప్ప గానం చేస్తూ ఉన్నది. వారిద్దరిని చూసి వీళ్ళు గబగబా పరిగెత్తుకుని తమ రాజు శుంభుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చెప్పారు, రాజా, హిమాలయం ప్రాంతం నుండి ఒకానొక స్త్రీ వచ్చింది. ఆమె సింహారూఢ సర్వలక్షణ సంయుత, సింహంని ఆరోహించి ఉన్నది. ఆమె శుభమైనటువంటి సర్వలక్షణములతోటి కూడి ఉన్నది. గృహ్యతాం రాజశార్దూల తవ యోగ్యాస్తి కామిని, ఆమె చాలా యోగ్యురాలుగా నీకు యోగ్యురాలుగా ఉన్నది కాబట్టి నీవు ఆమెను స్వీకరించవలసింది అని వాళ్ళు అన్నారు. అలా అనడంతో వాడు ఇంకా ఏమిటంటే సర్వాణి తే గృహస్థాని రత్నాని విశదాన్యత అనయా సంభవిష్యంతి రత్నభూతాని భూపతే. నువ్వు స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నావు, ఇంద్రసింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నావు, ఐరావతాన్ని, ఉచ్చరేశ్రవాన్ని, నందనవదాన్ని, ఇలాగా శ్రేష్టములైనటువంటి వస్తువులన్నిటిని నువ్వు స్వాధీనపరుచుకున్నావు. కాబట్టి ముల్లోకములకి మోహనకారి అయినటువంటి ఈమెను కూడా నీవు స్వీకరించవలసింది అని వాళ్ళు అన్నారు. అప్పుడు నిశుంభుడు ప్రసన్నవదన ప్రాహ సుగ్రీవం సన్నిధౌ స్థితం గచ్చ సుగ్రీవ దూతత్వం కురు కార్యం విచక్షణ. అప్పుడు నింబుడు తన దగ్గరలో సుగ్రీవుడు అనేటువంటి ఉన్నాడు, మంత్రి నాయకుడు, అతన్ని పిలిచి నువ్వు ఈ పని చూడు, నువ్వు వెళ్ళు, దూతగా వెళ్ళి మా యొక్క అభిప్రాయాన్ని ఆమెకు తెలియపరచు అని చెప్పాడు. అప్పుడు సుగ్రీవుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు, అంబిక ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కారం చేసి ప్రణిపత్య యథాప్రాహ దైత్యానాం అధిపస్వై వచనం తస్య తన్వంగి శృణు ప్రేమ పురస్సరం. మా దైత్యాధిపుడైనటువంటి శుంభుడు నీ పట్ల ప్రేమతోటి ఈ మాట చెప్పాడు, అతను చెప్పినటువంటి మాట నేను వినిపిస్తున్నాను, నీవు వినవలసింది అన్నాడు. అని దేవా మయాజితా సర్వే త్రైలోక్యాధిపతిస్త్వహం, దేవతలందరూ నాచే జయింపబడ్డారు, నేను ప్రస్తుతం ముల్లోకాలకి అధిపతిని, కాబట్టి నీవు గనక అంగీకరించినట్లయితే నేను నీకు దాసుని, దాసోహం తవ చార్వంగి రక్షమాం కామబాణత భజమాన్ త్వం మరాళాక్షి తవాధీనం స్మరాకులం. నేను నీకు అధీనుండి, నేను మన్మథ బాణ పీడితుండి, నీవు నన్ను అంగీకరించవలసింది.
నేను త్రిలోకాధిపత్యాన్ని కలిగి ఉన్నాను కాబట్టి నీవు కూడా యజమానురాలు అవుతావు నన్ను స్వీకరించినట్లయితే అని పలికాడు. అప్పుడు అమ్మవారంది, జానామ్యహం నిశుంభంచ శుంభంచాతి బలం నృపం జేతారం దేవానాం హంతారం చేయు విద్విషాం. ఆయన నీ శుంభ నిశుంభుల గురించి వాళ్ళ యొక్క బలాన్ని గురించి నేను ఎరుగుదును, కానీ గచ్చదూత మహాభాగా బ్రూహి శుంభం మహాబలం. ఏమిటి అంటే నిర్జనే శ్లక్షణయావాచ వచనం వచనాన్మవా. నువ్వు నిర్జనంగా అంటే ఎవరూ లేకుండా చూసి నువ్వు ఆ శుంభుడితోటి నా మాట ఈ విధంగా చెప్పు. ఏమిటి అంటే నేను చిన్నప్పుడు తెలియగా ఒక ప్రతిజ్ఞ చేశాను. ఏమిటి అంటే స్వదేహ బలదర్పేణ సఖీనాం పురతోరా మత్సమాన బలశూరోరణే మాం చేష్యతి స్ఫుటం తం వరిష్యామ్యహం కామం జ్ఞాత్వా తస్య బలాబలం. ఏదో బాలభావం చేత బాల్య దశలో ఏదో ఆడుకుంటూ మా చెలికత్తెలందరితోటి కబుర్లు చెబుతూ నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. ఏమిటి అంటే నన్ను ఎవరైతే యుద్ధంలో జయిస్తారో, నాకంటే బలవంతుడిగా ఎవరైతే తన యొక్క బలాన్ని నిరూపించుకుంటాడో అటువంటి వ్యక్తిని నేను వివాహం చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి మీ రాజుతో ఈ విషయం చెప్పు. జిత్వా మాం స్వబలేనాత్ర వాంఛితం కురు చాత్మన. తన బలంతో నన్ను జయించి అప్పుడు తన యొక్క కోరికను స్వీకరించమని. జిత్వా మాం సమరేణాత్ర వివాహం కురు సుందరాది. నన్ను యుద్ధంలో జయించి నన్ను వివాహం చేసుకోమని అని ఆ దూతతో చెప్పింది. అప్పుడు కింబ్రూషే రుచిరాపాంగి స్త్రీ స్వభావాద్ధి సాహసాత్ ఇంద్రాద్యా నిర్జితాయేన దేవా దైత్యాస్తథా పరే. నువ్వు ఏమంటున్నావమ్మా? ఆ వచ్చిన దూత అంటున్నాడు, నువ్వు ఏమంటున్నావు? అతడు త్రైలోక్యాధిపతి, ముల్లోకాలని జయించినటువంటి వ్యక్తి, ఇంద్రాదులందరూ కూడా పారిపోయారు. అటువంటి వాడు నీతో యుద్ధం చేయడము, నిన్ను జయించడం ఏమిటి? అసలు అంతటి గొప్పవాడి ఎదురుగా నువ్వు నిలవగలవా? త్వాంచ ప్రార్థయతే రాజా కురు తస్యేప్సితం ప్రియే త్రైలోక్యాధిపతి శుంభ తవ రూపేణ మోహిత. అటువంటి త్రైలోక్యాధిపతి అయినటువంటి శుంభుడు నిన్ను చూసి నీ యొక్క రూపము చేత మోహపడ్డాడు, నిన్ను ఇష్టపడుతున్నాడు. అటువంటి వాడిని నీవు స్వీకరించు. భజ శుంభం నిశుంభం వా హితమేతద్బ్రవీమితే. శుంభుణ్ణి లేదా అతనితో సమానమైనటువంటి అతని తమ్ముడు ఉన్నాడు నిశుంభుడు, అతన్ని కానీ నువ్వు స్వీకరించు, నీకు హితం చెబుతున్నాను, నీకు మంచి జరుగుతుంది అని అన్నాడు. భజ శుంభం నిశుంభం వా లబ్ధాసి పరమం శుభం అన్నాడు. అంటే అప్పుడు అమ్మవారు అన్నది, సత్యం బ్రూత మహాభాగా ప్రవక్తుం నిపుణోహ్యసి నిశుంభ శుంభౌ జానామి బలవంతావితి ధ్రువం. నువ్వు చెప్పింది రైటేనయ్యా, నువ్వు పలుకుతున్నదంతా నిజమే, కానీ వినాయుద్ధం నమే భర్త భవిత కోపి సౌష్ఠవాత్. కేవలం అందంగా ఉన్నంత మాత్రం చేత, వాడు బలంగా ఉన్నంత మాత్రము చేత నేను వివాహం చేసుకోను. నా యొక్క ప్రతిజ్ఞ ఇది. కాబట్టి తెలుసో తెలియకో చిన్నప్పుడు ఈ ప్రతిజ్ఞ నేను చేశాను, అందుచేత నేను ఆ మాటకి కట్టుబడి ఉన్నాను. చేత నన్ను ఎవరు జయిస్తే వారిని వివాహం చేసుకుంటాను. ఈ విషయం వెళ్ళి నువ్వు చెప్పు అని చెప్పాడు. అప్పుడు గత్వా దైత్యపతిం దూతో విచార్య చ పునః రాజనీతికరం వాక్యం మృదుపూర్వం ప్రియం వచ. దూత అక్కడికి వెళ్ళి వచ్చాడు. వచ్చిన తర్వాత రాజుతో ఈ విషయం చెప్పాలి. రాజు ఏమనుకుంటాడో ఏమిటో, అతని యొక్క ప్రతిక్రియ ఎలా ఉంటుందో అని లోపల కొంచెం భయపడుతున్నాడు. భయపడి వినయంగా ఈ విధంగా చెప్పాడు.
సత్యం ప్రియంచ వక్తవ్యం తేన చింతాపరోహ్యహం సత్యం ప్రియంచ రాజేంద్ర వచనం దుర్లభం కిలా. గతవాడికి సత్యం చెప్పాలి, ప్రియమైనది చెప్పాలి. కానీ ఇప్పుడు నేను సత్యం చెబితే అది నీకు ప్రియం కాదు. ప్రియముగా చెప్పాలి అని మాత్రమే అనుకుంటే నేను అసత్యం చెప్పాలి. కానీ దూత అయినటువంటి వాడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, కానీ అబద్ధం చెప్పకూడదు. సత్యం ప్రియంచ రాజేంద్ర వచనం దుర్లభం హితం మనోహారిత దుర్లభం వచ అంటాడు భారవి. అలాగేమిటి అంటే సత్యము ప్రియము అనేటువంటి వచనం, సత్యమై ఉండేది, ప్రియంగా ఉన్నది, అటువంటి మాట లభించడం చాలా కష్టమయ్యా. అయినప్పటికీ కూడా నేను దూతగా వెళ్ళాడు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను. యోమాం యుద్ధే జయేత్ అద్ధా దర్పం చ విధినోతి వై తం వరిష్యామ్యహం కామం పతిం సమబలం కిలా. ఆమె ఈ విధంగా అంది, ఎవరైతే నన్ను యుద్ధంలో జయిస్తారో అతన్నే నేను స్వీకరిస్తాను అని చెప్పిందయ్యా. అప్పుడు ఈ దూత యొక్క వాక్యాన్ని విని శుంభుడు తన సోదరుడైన నిశుంభుడితోటి ఆలోచించాడు. పప్రచ్ఛభ్రాతరం శూరం సమీపస్థం మహాబలం, ఏం చేద్దాం ఈ విషయంలో అని అడిగాడు. అడిగితే అప్పుడు నిశుంభుడు అన్నాడు, నమయా నత్వయా వీరా గంతవ్యం రణమూర్ధని ప్రేషయస్వ మహారాజా పరితం ధూమ్రలోచనం. నువ్వు కానీ నేను కానీ ఇప్పుడు వెంటనే యుద్ధానికి వెళ్ళదు. మన వాడు ఉన్నాడు ధూమ్రలోచనుడు మహావీరుడు, ఇతన్ని పంపిద్దాం అని చెప్పాడు. అలా అనగానే ఆ ధూమ్రలోచనుడితోటి శుంభుడు, ధూమ్రలోచన గచ్చాసు సైన్యేన మహతావృత, నువ్వు శీఘ్రంగా గొప్ప సైన్యంతో అక్కడికి వెళ్ళు. సర్వథా సా నహంతవ్య రక్షణీయ ప్రయత్నత, నువ్వు ఎంత సైన్యానికి అవస్తే అంత సైన్యాన్ని తీసుకెళ్ళు, కానీ ఆమెను సంహరించకూడదు, జాగ్రత్తగా రక్షించి ఆమెను తీసుకురా. అంటే దాని వివాహం ఆడాలనుకుంటున్నాడు కదా, అందుచేత ఆమెను సంహరించకుండా జాగ్రత్తగా రక్షించి తీసుకురా ఇక్కడికి అన్నాడు. అప్పుడు ప్రణమ్య శుంభం సైన్యేన వృత శీఘ్రం యౌరణే, సరే అని చెప్పి శుంభుడికి నమస్కారం చేసి ధూమ్రలోచనుడు తన సైన్యంతో అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. దృష్ట్వా తాం మృగశాభాక్షీం వినయేన సమన్విత ఉవాచ వచనం శ్లేక్షణం హేతుమద్ రసభూషితం. అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా యోగ్యమైనటువంటి మాటలు చెప్పాడు. అమ్మ, శుంభుడు నీ పట్ల చాలా ప్రీతితో ఉన్నాడు, అతడు గొప్ప నీతి విశారదుడు, గొప్ప బలవంతుడు, త్రైలోక్య రాజ్యానికి అధిపతి, అందుచేత నీవు అతన్ని స్వీకరించవలసింది. పట్టరాజ్ఞి ప్రియాభూత్వా భుంక్ష భోగాన్ అనుత్తమా, గొప్ప గొప్ప భోగాలన్నీ నువ్వు అనుభవించవచ్చు నువ్వు పట్టమహిషి అయినట్టయితే, అతన్ని స్వీకరించినట్టయితే. భజ శుంభం గణాధ్యక్షం మాననీయాది మానిని మందభాగ్యాశ్చ తే నూనం శస్త్రయుద్ధ ప్రియాశ్చే న తదర్హాసి కాంతే త్వం సదా సురతవల్లభే అశోకం కురు రాజానం పాదాఘాత వికాసితం వకులం సీధుప్సియకేన తథా కురువకం కురు. స్త్రీలు, ఆ పద్మినీ జాతి స్త్రీలు తన్నినట్టయితే అశోకం వికసిస్తుందట. అలాగే వాటి మీద సీకేన ఉమ్మినట్టయితే వకుళము కుసుమిస్తుందట. ఈ విధంగా ఉన్నాయి కొన్ని కావ్యాల్లో కవులు కవి సమయాలను ఉంటూ ఉంటాయి. ఆ విధంగా ఏమిటంటే, నీకు అతడు చాలా ప్రియపాత్రుడు, అతడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, నీవు కనుక అతన్ని స్వీకరించినట్టయితే అతని దుఃఖం నశిస్తుంది, ఎంతో ఆనందిస్తాడు. ఎలా అయితే స్త్రీ యొక్క పాదతాడనం చేత అశోకం కుసుమిస్తుందో, అలాగే నీవు అతన్ని సేవించినట్టయితే అతడు చాలా ఆనందిస్తాడు, నీవు ఆ పని చేయవలసింది అన్నాడు. అప్పుడు కాళిక అన్నది, అమ్మవారి పక్కన కాళిక ఉన్నది, కాళిక అన్నది,
విదూషకోసి జాల్మత్వం శైరూష ఇవ భాషసే. నువ్వేమిటయా ఏదో నటుడిలాగా విదూషకుడిలాగా మాట్లాడుతున్నావు, ఏమిటిది? ఇది వృథా మనోరథంశ్చిత్తే కరోషి మధురం పద. అనవసరమైనటువంటి కోరికలన్నీ మనసులో పెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు. మరొక మాట ఏమి లేదు. గచ్చ శుంభం నిశుంభం చ వద సత్యం వచో మమ కురు యుద్ధం నచేద్యాహి పాతాళం తరసాతున. నువ్వు యుద్ధం చేస్తే చెయ్యి, లేకపోతే పాతాళానికి పారిపో అన్నాడు. కాళికాయావచ శ్రుత్వా సదైత్యో ధూమ్రలోచన తామువాచ మహాభాగ క్రోధ సంరక్తలోచన. వెంటనే కాళిక అలా అండంతో అతనికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి అతను అన్నాడు, రసభంగ భయాత్ కాళీ విభేమిత్వ సాంప్రతం నచేత్వాం నిశితైర్బాణై అన్మి అద్య కలహ ప్రియే. నేను మా రాజు వాళ్లతోటి యుద్ధం చేయమని మాకు చెప్పలేదు. ఏ విధంగా అయినా సరే ఆమెను రక్షించి తీసుకురా అన్నాడు. అందుచేత రసభంగం అవుతుందనే అభిప్రాయంతోటి మేము యుద్ధం చేయట్లేదు, లేకపోతే ఈ పాటికి మిమ్మల్ని నేను సంహరించి ఉండేవాడిని అన్నాడు. అప్పుడు కాళికా నది, కిం విగత్తసి వందాత్మన్ అయం ధర్మో ధనుష్మత స్వశక్త్యా ముంచ విశికాన్ గంతాసి యమ సంసది. ఏం మాట్లాడుతున్నావయ్యా? వీరుడు అయినట్టయితే ధనుర్ధారులైన వాళ్ళకి యుద్ధమే కర్తవ్యము. అంచేది నీకు శక్తి ఉన్నట్టయితే బాణాలతో మామే యుద్ధం చేయి అంది. తచ్చుత్వా వచనం దైత్య సంగృహ్య కార్ముకం దృఢం కాళికాంతాం శరా సారైః వవర్ష అతిశిలాతలై శిలాశితైః అంతే. అప్పుడు అతడు ఎప్పుడైతే కాళిక అలా అన్నదో తన ధనుస్సు తీసుకుని బాణాలు ఆమె మీకు ప్రయోగించాడు. కాళిక కూడా తన యొక్క బాణాలతోటి ఆ వచ్చేటువంటి బాణాలని ఖండించింది. ఈ విధంగా వారిద్దరికీ కూడా చాలా యుద్ధం జరిగిందనమాట. ఆజగామ రథోపస్థం కుపితో ధూమ్రలోచన అద్యైవ త్వాం హనిష్యామి కురూపే పింగలోచనే. అతడు ఓ పెద్ద పరిహం తీసుకుని రథం మీద ఆమె మీదకి వస్తున్నాడు. దృష్ట్వా భస్మీకృతం దైత్యం సైనిక భయవిహ్వల. ఇప్పుడు కాళిక ఒక్కసారి హుంకారం చేసింది. ఆ హుంకారం చేతనే అతడు భస్మం అయిపోయాడు ధూమ్రలోచన. అతడు భస్మం అయిపోయేసరికి అతను కూడా వచ్చినటువంటి సైనికులంతా కూడా భయపడి పారిపోయారు. పారిపోయి మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళాడు, తన రాజు దగ్గరికి వెళ్ళారు అనమాట. వీళ్ళు చెప్పారు, బలంచ పాతితం సర్వం నిహతో ధూమ్రలోచన కృతం కాళికయా కర్మ రణభూమౌ అమానుషం. అయ్యా రాజా, మన సైన్యం అంతా కూడా మరణించింది, మేము ఏదో పారిపోయి బతికి ఇక్కడికి వచ్చాము. ఆ ధూమ్రలోచనుడు మరణించాడు, కాళికి ఎంత పని చేసింది అన్నాడు. అన్న వెంటనే అప్పుడు అస్మాకం మతిమానేన జ్ఞాయతే సర్వతే దృశం అంబికాయా సహాయాశ తత్కార్యాశాన కాచన ఏకా నాశయితుం శక్త జగత్సర్వం చరాచరం కాకథా దానవానాంతు సర్వేషామితి నిశ్చయ. వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారు. ఏమిటి, ఈమె ఇంతటి శక్తిమంతురాలు, అంబికకు సహాయముగా వచ్చిన ఆమె, ఈమెయే ఇంత పరాక్రమం కలిగినటువంటిది. జగత్ సర్వం, సమస్త జగత్తును చరాచరాన్ని కూడా ఆమె స్వాధీనం చేసుకోగలను శక్తిమంతురాలు, ఇంకా దానవులంటే ఏమిటి అని వాళ్ళు చెప్పారు. అదేవిధంగా అంబికా శంఖనాదం వై కరోతి మదగర్విత జ్ఞానినాంచైవ దుర్జ్ఞేయా గతి కాలస్య సర్వదా తృణం వజ్రాయతే నూనం వజ్రం చైవ తృణాయతే. అంబిక శంఖనాదం చేస్తోంది, యుద్ధానికి కాలు దూతూ ఉన్నది. గొప్ప మదగర్విత, చాలా బలముతోటి గర్వంతో కూడి ఉన్నటువంటిది. కాలగతి ఇలా ఉన్నది. కాలం యొక్క మహిమ చేత
తృణము వజ్రముగాను, వజ్రము తృణముగాను మారిపోతూ ఉంటుంది అని దేవతలది రాక్షసులంతా కూడా అన్నారు. అప్పుడు నిశుంభుడు అన్నాడు, నవా పలాయనం యుక్తం న దుర్గగ్రహణం తథా యుద్ధమేవ పరం శ్రేయ సర్వథైవ అనయా అనగా. మనము ఆమెకి భయపడి లోపల కోటలో దాక్కోవడము మంచిది కాదు. అలా అని చెప్పి ఇక్కడి నుంచి ఆ పాతాళానికి వెళ్ళిపోమంది కదా అని మనం పారిపోయి పాతాళానికి వెళ్ళిపోవడం మంచిది కాదు. మనం ఏమైనా సరే యుద్ధమే చేసి తీరాలి, తప్పనిసరిగా యుద్ధం చేయాలి అని నిశుంభుడు అన్నాడు. వాచవచనం రాజా చండముండవు పురస్థితౌ. అప్పుడు శుంభుడు తన ఎదురుగా ఉన్నటువంటి, తనకి సహాయంగా వచ్చినటువంటి ఆ చండముండుల్ని పిలిచారు. పిలిచి, మీరు వెళ్ళండి, వెళ్ళి ఆమెను తీసుకురండి. సా నాయాతి గృహీతాపి గర్వితా చాంబికా యది తదా బాణైర్మహాతీక్ష్ణై హంతవ్యా ఆహవమండిత. అది ఆమెని ముందు సామ దానములతోటి తీసుకురావడానికి ఆమెను ప్రయత్నించండి. ఒకవేళ అలా అయినా సరే ఆమె రాకపోతే అప్పుడు ఆమెతో యుద్ధం చేసి ఆమెను సంహరించండి అని చెప్పాడు. అప్పుడు చండముండులు బయలుదేరారు సైనికులతోటి అమ్మవారి మీదకి యుద్ధానికి వచ్చారు. వచ్చి వాళ్ళిద్దరూ ఈ విధంగా అంటున్నారు, బాలేత్వం కిన్ నజానాసి శుంభం సురబలార్దనం నిశుంభంచ మహావీర్యం దురాషాడ్ విజయోద్ధతం. అమాయకురాల, నీకు తెలీదా శుంభుడు నిశుంభుడు ఎంతటి బలము కలిగినటువంటి వాళ్ళు? దేవతలందరినీ కూడా వాళ్ళు నిర్జించారు, దేవేంద్రుణ్ణి కూడా నిర్జించారు. అటువంటి వాళ్ళ గురించి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఏమిటి? భజశుంభం సురేశానం జాతారం భువనేశ్వరం. కాబట్టి నీవు మా రాజైనటువంటి శుంభుణ్ణి భర్తగా స్వీకరించు అని మళ్ళీ చెప్పాడు. చెబితే అప్పుడు జగదంబిక ఏమందంటే, గచ్చజాల్మృషా కింత్వం భాషసే వంచకం వచ. ఎందుకయ్యా నువ్వు ఇట్లా మాట్లాడుతావు అనవసరంగాను? వెళ్ళు నువ్వు నీ రాజుకు చెప్పు, నేను ఇదే ప్రతిజ్ఞ చేసి ఉన్నాను, కాబట్టి బతకాలనుకుంటే పాతాళానికి పోండి, లేదా నాతో యుద్ధం చేయమను, నన్ను జయించి నన్ను స్వీకరించమను అని చెప్పారు. ఆ విధంగా అయిన తర్వాత వాళ్ళు తయేర్థం ప్రేరితౌ దౌత్యౌ చండముండౌ కృతాన్వితౌ జ్యాశబ్దం తరసా ఘోరం చక్రతు బలదర్పితౌ. ఇక వాళ్ళకి కోపం వచ్చి అమ్మవారితోటి యుద్ధానికి తెగబడ్డారు. యుద్ధం పరస్పరం తత్ర జాతం కాదరభీతిదం. అందరికీ కూడా భయాన్ని కలిగించేటువంటి ఘోరమైనటువంటి యుద్ధం అక్కడ ఈ చండికకు, ఆ చండు అనేటువంటి రాక్షసుడికు. చండముక్తాన్ శరాన్ దేవి చిచ్ఛేద నిశితైశ్చరైశరై. ఆ విధంగా పరస్పరము చండు వేసిన బాణాలని ఆమె ఖండిస్తోంది, ఆమె వేసిన బాణాలను అతను ఖండిస్తున్నాడు. ఈ విధంగా పరస్పరము యుద్ధం జరుగుతూ ఉండగా బాణేనైకేన చిచ్ఛేదా సుప్రభం తత్సుదర్శనం తంజఘాన శరైస్తీక్ష్ణైశ్చండం చండీ శిలాతలై మూర్ఛితోసౌ పపాతోర్వ్యాం దేవీ బాణార్తితో భృశం పతితం భ్రాతరం వీక్ష్య ముండో దుఃఖార్తితస్తదా. అప్పుడు మొదట చండు వచ్చాడు, ఆ చండుతో యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో ఆమె వేసినటువంటి బాణాలకి అతడు మూర్ఛితుడై కింద పడిపోయాడు. అలా పడిపోయినటువంటి అతన్ని చూసి అతడి సోదరుడైనటువంటి ముండు అతడు కూడా కాళిక మీదకి యుద్ధానికి వచ్చాడు. చండికా ముండ నిర్ముక్తాం శరవృష్టిం సుదారుణం అర్ధచంద్రేణ బాణేన తాడయామాసతం పునః. చండిక ఏం చేసిందంటే, అతడు అనేక బాణాలు వేస్తే వాటన్నిటినీ కూడా తన బాణాలతోటి ఖండించి అర్ధచంద్రేణ బాణేన, అర్ధచంద్రము అనేటువంటి ఆ బాణము చేత అతన్ని కొట్టింది. పతితోసౌ మహావీర్యో మేదిన్యాం మదవర్జిత. అతడు కూడా భూమి మీద పడిపోయాడు.
ఈ విధంగా చండముండుల్ని ఉభయుల్ని కూడా తమ యొక్క బాణవృష్టి చేత ఆ రణరంగంలో వాళ్ళని మూర్ఛితులు చేశారు. చేసిన తర్వాత కాళికాదేవి ఏం చేసిందంటే వాళ్ళిద్దరిని బంధించి ఈ అంబిక దగ్గరికి తీసుకొచ్చింది. బబంధ తరసాతంతు ద్వితీయం భ్రాతరం భృశం గృహీత్వాతౌ మహావీర్యౌ చండముండౌ శశాయువా. వాళ్ళిద్దరిని చెవుల బిల్లుల్ని కట్టేసినట్టుగా కట్టేసి అంబిక దగ్గరికి తీసుకెళ్ళి, అంబికా కాళికాం ప్రాహ మాధురీ సంయుతం వచ. అంబిక కాళికతో అన్నది, వధం మాకురు మా ముంచ చతురాశి రణప్రియ. ఈమెను చంపద్దు, అలాగే విడిచిపెట్టదు వీళ్ళని. దేవానాం కార్యసిద్ధ్యర్థం కర్తవ్య తరసాత్వయ. దేవతల యొక్క కార్యసిద్ధి జరిగేటట్టుగా నీవు చేయవలసింది, సంహరించద్దు, విడిచిపెట్టద్దు అని. అప్పుడు కాళిక ఏం చేసిందంటే, ఇదంతా కూడా యుద్ధం అనేదంతా కూడా ఒక యజ్ఞం. ఈ యజ్ఞంలో వీళ్ళని పశువులుగా చేస్తాను, కాబట్టి యజ్ఞ పశువుగా వీళ్ళని సంహరిస్తాను. సాధారణమైన సంహారం కాకుండా యుద్ధయజ్ఞే అతి విఖ్యాతే ఖడ్గయూపే ప్రతిష్ఠితే ఆలంబంచ కరిష్యామి యథా హింసా న జాయతే. ఇత్యుక్తా సా తదా దేవి ఖడ్గేన శిరసీతయో చకర్త తరసా కాళీ పపౌచ రుధిరం ముదా. ఆ విధంగా ఆ చండముండులు ఇద్దరిని కూడా ఇత్యుక్త్వా సా తదాదేవి ఖడ్గేన శిరసీతయో చకర్త తరసా కాళి పపౌచ రుధిరం ముదా. వాళ్ళిద్దరినీ ఖండించి వాళ్ళ రక్తాన్ని ఆమె తాగేసింది. ఈ విధంగా చండముండౌ హతౌ యస్మాత్ తస్మాత్ తే నామ కాళికే చాముండేతి సువిఖ్యాతం భవిష్యతి ధరాతలే. ఆ చండముండుల్ని సంహరించడం కారణంగా కాళికకు చాముండా అనేటువంటి పేరు అప్పటి నుంచి లోకంలో ప్రసిద్ధమైంది. తదనంతరం వాళ్ళు ఎప్పుడైతే మరణించారో సైనికులు పరిగెత్తుకు వచ్చి తమ యొక్క రాజుతో చెప్పారు, రక్ష రక్ష మహారాజా భక్షయత్యజ్య కాళిక. మహారాజా, ఆ యుద్ధంలో కాళిక అందరినీ తినేస్తుందయ్యా, నీవే వచ్చి వెంటనే రక్షించాలి. ఆ వాహనమైనటువంటి సింహం కూడా దొరికినటువంటి సైనికుల్ని తినేస్తోంది. కాబట్టి ఈవిడ చాలా, ఈ అంబిక చాలా గొప్ప శక్తివంతురాలు. దేవీ హ్యేష మహామాయ ప్రకృతి పరమామత కల్పాంతకాలే రాజేంద్ర సర్వసంహారకారిణి. కల్పాంతకాలంలో సర్వసంహారం చేసేటువంటి దేవి పరాప్రకృతి ఎవరైతే ఉందో ఆమెయే ఈమె. కాబట్టి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈమెతోటి ప్రస్తుతం నువ్వు వైరాన్ని విడిచిపెట్టేయడమే మంచిది. ఏవం జ్ఞాత్వా మహారాజా వైరభావం త్యజ అనయ. ఈమెతోటి నీవు వైరభావాన్ని విడిచిపెట్టేస్తే ఈ ఉన్నటువంటి దేవతలు రాక్షసులైనా బతుకుంటారు అని చెప్పాడు. అప్పుడు శుంభుడు అన్నాడు, మౌనం కుర్వంతు భో మందాయూయం భగ్నా రణాచిరాత్ శీఘ్రం గచ్చంతు పాతాళం జీవితాశా బలీయసి. మీరు మాట్లాడకండి అయ్యా, మీరు యుద్ధంలోంచి పరిగెత్తుకు వచ్చేసినటువంటి వాళ్ళు, మీకు చాలా భయం ఉంటుంది. ఒకవేళ జీవితాశ ఉన్నట్టయితే మీరు పాతాళానికి మీరు పొండి, ఈవిడ సంగతి మేము చూస్తాం అని అన్నాడు. అలా చెప్పిన తర్వాత ఈ దైత్యేంద్రుడైనటువంటి శుంభుడు రక్తబీజుడిని పిలిచాడు. పిలిచి, రక్తబీజ మహాబాహో గచ్చత్వం సమరాంగణే, నువ్వు యుద్ధానికి వెళ్ళు, ఆమెను జయించి తీసుకురా అన్నాడు. ఇత్యాభాష్య కురుశ్రేష్ఠ రక్తబీజో మహాసుర జగామ రథమారుహ్య స్వసైన్య పరివారిత. నువ్వు వెళ్ళు అనగానే రక్తబీజుడు, సరే నేను వెళతాను, నా బలం ఎంతటితో మీరు చూద్దరు కానీ అహమేవ ఏనాం హనిష్య, నేనే ఆమెను చంపేస్తాను అని పలికి రాజుతోటి వెళ్ళాడు.
తన యొక్క బలాంతో అందరినీ సైనికుల్ని అందరినీ తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి, బాలే కిమ్మాంభ్యేషైసి మత్వా త్వం కాతరం కిల శంఖనాదేన తన్వంగి వేత్సికిం ధూమ్రలోచనం. కేవలం నువ్వు శంఖనాదం చేస్తే ఏదో భయపడిపోతాను అనుకున్నావా? నేనేమైనా ధూమ్రలోచనుడు అనుకున్నావా? నా పేరు రక్తబీజుడు. పశ్చాత్యమే బలం కాంతే దృష్టాయే కాతరాస్త్వయా. ఈరోజు నా యొక్క బలం చూడు. నేను చూసి భయపడిపోయారు మిగతా ఇప్పుడు సైనికులు వాళ్ళు. అలాంటి వాడిని కాదు నేను. ఈరోజే నా బలం చూపిస్తాను, మీరు చూసుకో అన్నాడు. అప్పుడు శ్రుత్వా జహాస చాముండా కాళికా చాంబికా తథా. అతడి మాటలు విని చాముండ, ఆమె కాళిక, అంబిక ఇద్దరు కూడా నవ్వారు. ఓర్ని, నువ్వు ఇలాంటి ఇంతకు ముందు వచ్చిన వాడు కూడా ఇలాగే పలికారు, వాళ్ళంతా కూడా యుద్ధంలో మరణించారు అని చెప్పి వాడితో అన్నారు వాళ్ళు. త్వం వై తదాజ్ఞయా ప్రాప్తస్తస్య కార్యార్థ సిద్ధయే సంగ్రామం కురు పాతాళం గచ్చవా పతినాశ. నువ్వు నీ రాజు యొక్క మాటలు ఇక్కడ చెప్పావు, మాకు బాగానే ఉంది. ప్రాణాల మీద తీపున్నట్టయితే నువ్వు నీ రాజు పాతాళానికి పోండి, లేకపోతే మాతో యుద్ధం చేయండి అన్నారు. నిర్యాంతు దానవా సర్వే కాంబోజా స్వబలైర్వృతా అన్యే ప్రతిబలాశ్చూరా కాలకేయ విశేషత. ఈ విధంగా వాళ్ళు ఉండగా అంబికాచాప నిర్ముక్తై కర్ణాకృష్ణై శిలాతలై దేవీవాణహత పాపో మూర్ఛామాప రథోపరి పతితే రక్తబీజేతు ఆహాకారో మహాన్. యుద్ధానికి రమ్మన్నారు. సరే వీళ్ళు యుద్ధం చేద్దామని రక్తబీజుడు ప్రారంభించేసరికి దేవి తన యొక్క తీక్ష్ణమైన బాణాలను వేసింది. అతడు ఆ రథం మీద మూర్చిపోయి పడిపోయాడు. అలా పడిపోగానే అతనితో వచ్చినటువంటి సైనికులందరూ కంగారు పడిపోయారు. కంగారు పడిపోయి రాజు దగ్గరికి పరిగెత్తారు. రాజు అన్నాడంటే, మీరంతా మీ బలాలను తీసుకొని, అక్కడ ఉన్నటువంటి వీరులందరూ ఉన్నారు, వాళ్ళందరితోటి మీ సైనికాధ్యక్షులు, ఉపాధ్యక్షులు వాళ్ళంతా ఉంటారు, వాళ్ళందరినీ కూడా మీరు మీ బలాలతోటి బయలుదేరి యుద్ధానికి వచ్చేయండి. ప్రాణం మీద తీపుండి భయపడి ఉన్నవాళ్ళు పాతాళంలోకి వెళ్ళి దాక్కోండి అని చెప్పాడు. తేన నాదేన సాజాత కాళీ విస్తారితానన శ్రుత్వా తన్నినదం ఘోరం సింహో దేవ్యాశ్చ వాహనం జగర్జోసౌ బలవాన్ జనయన్ భయమద్భుతం తన్నినాదం ఉపసృత్య దానవా క్రోధమూర్ఛిత. ఈ విధంగా చతురంగ బలంతో ఆ శుంభుడు యుద్ధానికి వచ్చేసాడు. వచ్చేస్తే వాళ్ళతో పాటుగా వచ్చినటువంటి దానవులు వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నారు. వారిని చూసి దేవి శంఖాన్ని పూరించింది. వాహనమైనటువంటి సింహం కూడా పెద్ద నాదం చేసింది, సింహనాదం చేసింది. బ్రహ్మాదీనాంచ దేవానాం శక్తయశ్చండికాం యయుః యస్య దేవస్య యద్రూపం యథా భూషణవాహనం తాదృక్ రూపాస్తదా దేవ్యః ప్రయయుః సమరాంగణే. అప్పుడు దేవతలందరూ కూడా తమ తమ శక్తులన్నిటినీ కూడా ఆ చండికకు ఇచ్చారు. అలాగే తమ తమ రూపాలతోటి కూడా వాళ్ళంతా యుద్ధానికి సన్నద్ధమై వచ్చారన్నమాట. స్వాని స్వాని చ ధిష్ణ్యాని సమాగచ్చంతు శక్తయః నిశుంభం చైవ శుంభం చ ఏ చాన్యే దానవా స్థితాః హత్వా దైత్యబలం సర్వం కృత్వా చ నిర్భయం జగత్. అందరూ రండి, మీ శక్తులన్నిటితోటి మీరు వచ్చేయండి, మీరంతా కూడా యుద్ధంలో పాల్గొని ఆ శుంభుల్ని ఈరోజే సంహరిద్దాము అని అంబిక పలికింది. అందరూ కూడా ఆ విధంగా శంకరుడి దగ్గర నుంచి అందరూ కూడా యుద్ధంలోకి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ పార్వతి, అదే అంబికాదేవి శివుడితో అన్నది,
రాజన్ దూతోహం అంబాయా త్రిపురాంతకరోహర తత్సకాశ విహాయాతో హితం కర్తుం తవాఖిలం. అమ్మవారు ఏం చేసిందంటే శివుణ్ణి అడిగింది, నీవు దేవతగా వెళ్ళి ఆ శుంభుడితో మాట్లాడండి, యుద్ధం చేయొద్దు, చేస్తే అంతా మరణిస్తారు, కాబట్టి మీరు యుద్ధం చేయకుండా దైత్యులతోటి దేవతలతోటి స్నేహముగా ఉండండి, ఉభయులు బతుకుతారు, ఇబ్బంది లేదు. మీరు ఆ పాతాళంలోకి వెళ్ళి సుఖంగా ఉండండి, ప్రహ్లాదుడు అక్కడ రాజ్యం చేస్తున్నాడు, మీరంతా అక్కడికి వెళ్ళి సుఖంగా ఉండండి. ఏవైతే స్వర్గాన్ని జయించి మీరు సంపాదించారో వాటన్నిటినీ దేవతలకు వదిలిపెట్టేశాడు అని మీరు వెళ్ళి దౌత్యం నిర్వహించవలసిందిగా అమ్మవారు ఈశ్వరుని పంపారు. అప్పుడు ఈశ్వరుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి రాజన్ దూతోహం అంబాయా త్రిపురాంతకరోహర, నేను అంబ యొక్క దూతగా ఇక్కడికి వచ్చాను. త్యక్త్వా స్వర్గం తథా భూమిం యూయం గచ్చతు సత్వరం, పాతాళం యత్ర ప్రహ్లాదో బలిశ్చ బలినాం వరః, అథవా మరణేచ్ఛాతే తర్హి ఆగచ్చంతు సత్వరం, సంగ్రామే వో హనిష్యామి సర్వానేవ అహమాశువై అని అంబిక చెప్పింది. మీరు జీవించాలనుకుంటే పాతాళానికి వెళ్ళిపోండి, ఈ స్వర్గాదులన్నీ విడిచిపెట్టుకోండి, లేకపోతే యుద్ధానికి రండి, మరణిస్తారు అని చెప్పి. యాసౌ ప్రేరిత శంభో దూతత్వేన దానవాన్ ప్రతి శివదూతీతి విఖ్యాత జాత త్రిభువనేఖిలే. అప్పటి నుండి శివుణ్ణి దూతగా పంపింది కాబట్టి అంబికకు శివదూతి అనేటువంటి పేరు కూడా వచ్చింది. తదనంతరం వారందరికీ కూడా దేవతలు వారి వారి యొక్క రూపాలతోటి, వారి వారి యొక్క శక్తులతోటి, ఆయుధాలతోటి వచ్చేశారు. రావడంతో వారాహి తుండఘాతేన నారసింహి నఖైస్తిక్ష్ణై శివదూతి సాట్టహాసై వారుణి పాశ సంబద్ధాన్ మాతృగణేనాజ అజా అతివీర్య పరాక్రమం. ఇలాగా ఒక్కొక్కళ్ళు తమ తమ శక్తులు, వారాహి, నారసింహి, శివదూతి, వారుణి, వారి వారి యొక్క శక్తులతోటి యుద్ధంలోకి వచ్చేశారు. రక్తబీజశుకోపాశు దృష్ట్వా దైత్యాన్ పలాయితాన్. అందరూ ఒక్కసారి విజృంభించేసరికి ఆ సైనికులు పారిపోవడం మొదలెట్టారు. అలా పారిపోతూ ఉంటే రక్తబీజుడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళందరినీ ఆపాడు. సాయుధో రథ సంవిష్ట కుర్వన్ జ్యాశబ్దమద్భుతం ఆజగామ తదా దేవీం క్రోధ రక్తేక్షణోద్యత. ఇలా పారిపోతున్నారే, నేను ఉన్నాను మీకు అందరికీ రక్షణగా అని చెప్పి అతడు తన ధనుస్సును తీసుకుని అమ్మవారి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అతడు యుద్ధం చేస్తూ ఉంటే అతడి శరీరం నుండి ఏ రక్త బీజాలైతే కింద పడుతున్నాయో అవన్నీ కూడా ఆ రక్త బిందువుల నుండి ఒక్కొక్క మళ్ళీ అటువంటి వాడే ఇంకో రాక్షసుడు పుడుతున్నాడు. ఇలా అనేకులు రాక్షసులు పుట్టేశారు. వాళ్ళంతా యుద్ధం చేసేస్తున్నారు. అమ్మవారు ఎంతమంది చంపుతున్నప్పటికీ కూడా వాళ్ళు చావట్లేదు. ఎందువల్ల అంటే ఒకడు ఖండించినట్టయితే మళ్ళీ ఆ రక్తం పడడము, ఆ బిందువుల నుండి రాక్షసులు పుడుతూ ఉండము. వాళ్ళు మరణిస్తే మళ్ళీ రక్తబీజుడికి ఎప్పుడు దెబ్బ తగిలినా, ఎవరు రక్తబీజుడిని కొట్టినా అక్కడి నుంచి రక్తం కారడం, ఆ రక్త బిందువుల నుంచి మళ్ళీ రాక్షసులు పుట్టడం, ఇలా జరుగుతోంది. ఇలా అయ్యేసరికి దేవతలందరూ కూడా కంగారు పడిపోయాడు. ఏమి చేయాలి ఇప్పుడు, దీనికి పరిష్కారం ఏమిటి, వాళ్ళకి తోచలేదు. అప్పుడు అమ్మవారు కాళికని పిలిచి, నీవు నీ యొక్క నాలుకను చాలా విశాలముగా జాపి, ఎప్పుడైతే ఆ రక్తబీజుని మనం కొడతానో అతడి శరీరం నుండి కారే రక్తాన్ని అక్కడికక్కడే నువ్వు కింద పడకుండా స్వీకరించే. ఆ విధంగా చేసినట్టయితే ఇక మళ్ళీ ఈ అతని రక్తం నుండి రాక్షసులు పుట్టడం జరగదు, అతన్ని నిర్బలుణ్ణి చేసి సంహరిద్దాం అని చెప్పింది.
అలా చెప్పాక కాళిక తన యొక్క ఆ జిహ్వని చాలా పొడవుగా చేసి విశాలముగా చేసింది. దేవి ఆ రక్తబీజుణ్ణి కొట్టింది. ఆ కొడుతూ ఉంటే రక్తం కారుతూ ఉండడం, ఆ రక్తం అంతా కూడా ఈ కాళిక స్వీకరించేస్తూ ఉండడం. ఇలా జరిగేసరికి కొంతసేపటికి రక్తబీజుడు నిర్బలుడైపోయి నిర్వీర్యుడైపోయి పడిపోయాడు. అటువంటి వాడిని ఆమె అంబిక ఖండించింది. రక్తబీజుడు మరణించాడు. ఇంకా రక్తబీజుడు మరణించిన తర్వాత వాళ్ళు అక్కడ మిగిలి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఉన్నటువంటి వాళ్ళు గౌబ పరిగెత్తుకొచ్చి రాజుతో చెప్పారు, అయ్యా రాజా, రక్తబీజుడు కూడా సంహరింపబడ్డాడు. వరం పాతాళగమనం తస్యా సేవాథవావర నతు యుద్ధం మహారాజా కార్యమంబికయా సహ నారీ ప్రాకృతాహ్యేష దేవ కార్యార్థ సాధిని మయేయం ప్రబలాదేవి మాయేయం ప్రబలాదేవి క్షపయంతీయముత్థిత. ఈమె సామాన్యురాలు కాదు, ఈమెతో యుద్ధం చేయడం మంచిది కాదు, ఆమెకే నువ్వు లొంగిపోవడం మంచిది, లేకపోతే పారిపోయి పాతాళంలో సుఖంగా ఉండడం మంచిది, ఈమెతో యుద్ధం కాదు, మంచిది కాదు అని అక్కడి నుంచి వచ్చిన సైనికులందరూ చెప్పారు. అప్పుడు ఇంకా శుంభుడు అన్నాడు, ఏమయ్యా మీరు ఆడదానికి భయపడిపోరు, నారీ భయోద్విగ్న పాతాళం ప్రవిశామ్యహం, ఆమెకు భయపడిపోయి నేను పాతాళానికి పారిపోతాననుకుంటున్నారా? అలా కాదు. తద్భయం జన్మనోపాత్తం త్యజేత్కో దుర్లభం యశ నిశుంభ అహం గమిష్యామి రథారూఢో రణాజిరే హత్వా తాం ఆగమిష్యామి నాగమిష్యామి చాన్యథ తంతు సేనాయుతో వీరో పార్ష్టిగ్రాహో భవస్వమే. అప్పుడు నేను వెళ్తాను, అతన్ని ఆమెను సంహరించేస్తాను. ఒకవేళ లేకపోయి నేనే మరణిస్తే నువ్వు వెళ్ళి ఆమెను సంహరించు అని నిశుంభుడితో అన్నాడు. అప్పుడు నిశుంభుడు అన్నాడు, నీవు ముందు వెళ్ళాం కాదు, నేనే ముందు వెళ్తాను. అహమధ్య హనిష్యామి గత్వా దుష్టాంచ కాళికాం, నేనే వెళ్తానని చెప్పి రథాన్ని ఎక్కి అతడు తన సైనికులతోటి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత వారి ఉభయులకి కూడా చాలా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ నిశుంభుడు ఆ బాణవర్షం చేత కప్పేశాడు, అసలు ఆ చండీ కనపడకుండగా. ఆ విధంగా ఉభయులకి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఆ చండిగా విజృంభించి అతడు వేసేటువంటి బాణాలన్నింటినీ కూడా తిరిగి ఖండించేస్తాను. ఆ సింహ వాహనం కాబట్టి వాహనమైన సింహం కూడా తనకి చేతనైన విధంగా తాను కూడా తన యొక్క గోళ్లతోటి అందరినీ చంపేస్తోంది. నిహత్య కాళికాం కోపాత్ గృహీతుం జగదంబికాం తత్రాగత్య దదర్శ ఆజౌ అంబికాంచ పురస్థితాం రౌద్రరసయుతాం కాంతాం శృంగారరసంయుతాం తాం వీక్ష్య విపులాపాంగి త్రైలోక్య వరసుందరి. ఈ విధంగా బభాషే శృణ్వతాం తేషాం దైత్యానాం రణమస్తకే గచ్చధ్వం పామరాయూయం పాతాళం వాజలార్ణవం. మిగతా వాళ్ళని ఆ శుంభులు అన్నారు, మీకు భయపడితే మీరు వెళ్ళిపోతే పాతాళానికి వెళ్ళిపోండి, మేము మాత్రం ఈమెను సంహరించే వస్తాం అన్నారు. అని చెప్పి నిశుంభుడు తన యొక్క గర్వంతో ఖడ్గం తీసుకుని అంబిక మీదకి వెళ్ళాడు. నిశితం ఖడ్గమాదాయ చర్మ చైవాష్ట చంద్రకం ధావమానస్తు తరస అసిన సింహం మదోత్కటం. వాడు వెళ్ళి ఆ సింహాన్ని, దేవి వాహనమైనటువంటి సింహాన్ని కొట్టాడు. ఆ సింహం చాలా దెబ్బ తగిలింది కదా, ఇంకా విజృంభించి వాడిని పీకింది. ఆ విధంగా దానవులందరూ కూడా ఆ సింహం యొక్క రౌద్రమైన స్వరూపానికి, దాని విజృంభణకి ఆ యుద్ధరంగంలో పడిపోతున్నారు. తదనంచిచ్ఛేదమస్తకంతస్య నిశుంభస్య అథ చండికా. అలా ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉండగా చండిక తన యొక్క తీక్ష్ణమైనటువంటి ఖడ్గంతో ఆ నిశుంభుని యొక్క తల నరికేసింది.
అక్కడితోటి అతడు మరణించాడు. మరణించిన వెంటనే సైనికులు గౌబా పరిగెట్టుకుని వచ్చి శుంభుడితో చెప్పాడు, మహారాజా, మీ తమ్ముడు మరణించాడు, ఇక యుద్ధం చేయకపోవడమే మంచిది అన్నాడు. అచింత్య చరిత క్వాపి దుర్జ్ఞేయా దైవతైరపి నైషా ప్రాకృతయోషైవ దేవీ శక్తిరనుత్తమా. ఆమె సాధారణమైన స్త్రీ కాదయా, ఆమెతోటి ఇంకా యుద్ధం చేయడం మంచిది కాదు అని చెప్పారు. అయితే శుంభుడు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా, మీరు భయపడితే మీరు పండు పాతాళానికి, పాతాళం గచ్చ తరసా జీవన్ భద్రమవాప్స్యసి అని చెప్పి, మీరు కౌస్తే వెళ్ళను, నేను మాత్రం వెళ్ళను. వాళ్ళేమో బతుకుంటే ఏదో బొలిసాగు తిని బతకచ్చు అంటూ ఉంటారు. అట్లాగా పాతాళానికి వెళితే కాస్త బతికైనా ఉండొచ్చాయా, ఈవిడ చేతిలో మరణిస్తావు అని చెప్పినా అతను అంగీకరించలేదు. మీరు పోతే పోండి, నేను మాత్రం యుద్ధానికి వెళ్తాను. కాచింతా మమ దుర్వారే తస్మిన్ ఈశే అప్యరూపకే యద్భవతి తద్భవతి యత్కరోతి కరోతి తత్. ఏం జరిగితే అది జరగని, ఏం చేస్తే అది చేయని, అంతేగాని నేను పారిపోవడం మాత్రం జరగదు, ఆమెతోటి యుద్ధం చేస్తాను అనే చెప్పాడు. అప్పుడు ఆ శుంభుడు తన యొక్క సైన్యాన్ని తీసుకుని యుద్ధంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆమెతో మాట్లాడాడు. అయితే ఆమెను చూసేసరికి ఆమె భువనమోహన సౌందర్యం ఆవిడిది. ఆ అంబికను చూసేసరికి ఇతడు మోహపడ్డాడు. యుద్ధానికి వెళ్ళేటువంటి వాడు మోహపడి, ఈదృశీం సుదతీం దృష్ట్వా నమే పాణి ప్రసీదతి అంతుం త్వాం మృగశాపాక్షి కామకాంతోపమే మృధే. రతీదేవిలా ఉన్నావు, ఇటువంటి నీ మీద నేను బాణం వేయడానికి నా చెయ్యి ముందుకు వెళ్ళట్లేదు, నేను చంపాలంటే నాకు చెయ్యి రావట్లేదు అన్నాడు. అంటే అప్పుడు ఇత్యుక్త కాళికా కాల ప్రేరిత కాలరూపిణి గదాం ప్రగృహ్య తరసా తస్తౌ ఆజౌ గృహో కృతోద్యమా. అతడు ఎలా అంటే, కాళికనది కాళికా కిం విషీదసి మందాత్మన్ కామబాణ విమోహిత ప్రేక్షికాహం స్థితామూఢ కురు కాళికయామృతం. ఏమిటి మాట్లాడుతున్నావు మూఢుడా, ముందు అసలు మా కాళికతో యుద్ధం చేయి చాలు, నువ్వు, నేను ఎలా చూస్తూ ఉంటాను అంది. అంటే అప్పుడు అతడు తన గద తీసుకుని ఆ కాళిక మీదకి విజృంభించాడు. గదాము ఉద్యమ్య శంభోధ జగాన కాళికామ్రణే. తన గద తీసుకుని కాళికని కొట్టాడు. కాళికా దైత్య రాజానం గదయాన్యానద్భృశం. కాళిక కూడా తన యొక్క గదతోటి అతన్ని కొట్టింది. ఈ విధంగా వాళ్ళ మధ్య ఆ శుంభుడికి కాళికకి కొంతసేపు యుద్ధం జరిగింది. జరిగిన తర్వాత అతడు తన యొక్క ఖడ్గాన్ని తీసుకుని ఆమెను ఖండించాలి అని అనుకున్నాడు. అనుకుంటే కాళిక తన యొక్క ఖడ్గం చేత ముందు అతని యొక్క పాదాలని ఖండించింది. పాదాలు ఖండింపబడినప్పటికీ కూడా ఆ మొండి కాళ్ళతోటి అతను ముందుకు అలాగా కోపంతో వచ్చేస్తుంటే అప్పుడు ఆమె అతని యొక్క కంఠాన్ని ఛేదించింది. అంతటితోటి ఆ శుంభుడు మరణించాడు. ఈ విధంగా శుంభుల యొక్క మరణము సంభవించింది. వాళ్ళు మరణించిన తర్వాత దేవతలంతా కూడా ఆనందంతో దేవిని స్తుతించారు. తదనంతరం సురతోపాఖ్యానము, సురథుల యొక్క వృత్తాంతము, అది తర్వాత చెప్పుకుందాం. ఇంతటితోటి ఈరోజు భాగవతాధ్యయనాన్ని ముగిద్దాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
శ్రీ పరమేశ్వరార్పణమస్తు. పరాంబికా సమర్పణమస్తు. సమస్త సన్మంగళాని భవంతు.